సూర్యుడు మనందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యునికి చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం. షష్ఠి రోజు ఒక పూట భోజనం చేసి సప్తమి రోజు సూర్యుని ఆరాధిస్తే ఆ పూజ అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తుందట. అలాగే సూర్యుడిని రంగురంగు పూలతో పూజిస్తే కోరికలు సిద్ధిస్తాయి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి ఆదిత్యుని ఆరాధిస్తే నేత్ర రోగములు తగ్గుతాయి. శుక్లపక్ష సప్తమి ఆదివారం నాడు కలిసి వస్తే అది విజయ సప్తమి అని పిలువబడుతుంది. ఆ రోజున చేసిన స్నానం దానం అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. సూర్యుని భక్తితో ఎర్రని కుంకుమ చందనం వంటి వాటితో పూజించాలి. సూర్యదేవునికి ఇష్టంగా ఏ ద్రవ్యమును భక్తితో సమర్పిస్తామో అది మనకి అనంతంగా లభిస్తుంది. సమస్త జీవులకు ప్రేరకుడు సూర్య భగవానుడు. బ్రహ్మపురాణం సూర్య భగవాన్ని గురించి చాలా చక్కగా చెప్పింది.